సొలొమోను. చెప్పు తండ్రి. నేను ముసలివాడిని అయిపోయాను. దేవుడు నిన్ను చిన్నప్పుడే రాజుగా ఎన్నుకున్నాడు. కాబట్టి ఈ రోజున ఇశ్రాయేలీయులకు రాజుగా పట్టాభిషేకం చేస్తున్నాను. జయము జయము సొలొమోను జయము. జయము జయము సొలొమోను జయము. నన్ను రాజుగా చేసినందుకు నీకు వందనాలు దేవా. అయితే నేను చిన్నవాడును. ఇంత గొప్ప ఇశ్రాయేలు రాజ్యమును పరిపాలించడానికి నాకు జ్ఞానము లేదు. జ్ఞానం ఇవ్వు దేవా. సొలొమోను సొలొమోను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమైన అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకం అనుగ్రహించమని నీవు అడిగితివి. నీవు ఈలాగు అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకములు గల హృదయము నీకిచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు. ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు. నిన్ను దీవిస్తున్నాను. వందనాలు దేవా. తిను నా బిడ్డ. లేదు నా బిడ్డ. లేదు నా బిడ్డ అని చెప్తున్నానా? లేదు నా బిడ్డ అని చెప్తున్నానా? కాదు నా బిడ్డ. కాదు నా బిడ్డ. లేదు నా బిడ్డ. లేదు నా బిడ్డ. నా బిడ్డ. నా బిడ్డ. నా బిడ్డ. నా బిడ్డ. నా బిడ్డ అని చెప్తున్నానా? నా బిడ్డ అని చెప్తున్నాను కదా నేను కూడా. లేదు నువ్వు అబద్ధం చెప్తున్నావు. నా బిడ్డ. లేదు నువ్వే అబద్ధాలు చెప్తున్నావు. లేదు నా బిడ్డ. కాదు నా బిడ్డ. ఇదంతా కాదు, రాజుగారి దగ్గరికి వెళ్దాం. పద వెళ్దాం. రాజా రాజా, తిను నిద్రపోయేటప్పుడు తన బిడ్డ మీద పడి చంపేసుకుని నా బిడ్డను లాగేసుకుంటుంది రాజా. లేదు రాజుగారు, తనే తన బిడ్డను చంపుకొని నా బిడ్డను లాక్కుంటుంది. లేదు తిను నా బిడ్డ. లేదు నా బిడ్డ. కాదు నా బిడ్డ. నా బిడ్డ. లేదు నా బిడ్డ. నా బిడ్డ అని చెప్తున్నానా? ఆపండి. ఈ సమస్యను పరిష్కరించడానికి నాకు జ్ఞానం ఇవ్వు దేవా. ఒక్క నిమిషం ఆగండి. ఎవరక్కడ? కత్తి తీసుకురండి. ఈ బిడ్డను ఇక్కడ పనుకోబెట్టండి. ఈ బిడ్డను 2 భాగాలుగా చేస్తాను. చెరొక భాగం పంచుకోండి. వద్దు రాజుగారు, వద్దు. కావాలంటే తనకే ఇచ్చేయండి. దయచేసి బిడ్డను చంపొద్దు. ఈమె నిజమైన తల్లి. ఈమెకు బిడ్డను ఇవ్వండి. అమ్మా సంతోషంగా వెళ్ళు.